మీరు థంబ్‌నెయిల్‌లో చూసింది కరెక్టే. ఫస్ట్ నేనైతే ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, అంటే నేను కెమెరా ముందుకు రాకుండానే ఓన్లీ సెలబ్రిటీ పిక్స్ యూజ్ చేసి 15 డేస్‌లో అయితే 1,000 సబ్స్క్రైబర్స్ గెయిన్ చేశాను. ఎలా చేశానో నేను ఒక 5 టిప్స్ అయితే నేను చెప్పబోతున్నాను. అవన్నీ చూసి మీరు కూడా ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు కానీ 1,000 సబ్స్క్రైబర్స్ నాకొచ్చినట్టుగా రాకపోతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేల్స్ బై రాహా. మీరు కానీ నా ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ వీడియో చూడడం స్టార్ట్ చేయండి. గైస్, నేనైతే నా ఫేస్ కూడా చూపించకుండా 15 డేస్లోనే 1,000 ఫాలోవర్స్ అయితే గెయిన్ చేశాను. కావాలంటే నేను ఈ పక్కన స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరిదైతే ఛానల్ మోనిటైజేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదో వాళ్ళు మాత్రమే చూడండి. ఒకవేళ మీ ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిపోయి 1,000 ఫాలోవర్స్ వచ్చేసారు అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేసేయండి ప్లీజ్. ఓకే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ట్రిక్ వచ్చేసి మనం షార్ట్స్ ఎక్కువ పోస్ట్ చేయాలి. ఇప్పుడు ట్రెండింగ్లో ఏ టాపిక్ అయితే నడుస్తుందో అవి స్క్రీన్ షాట్స్ కానీ లేదా వీడియో క్లిప్స్ కానీ, షార్ట్స్కి అయితే కాపీరైట్ అయితే వచ్చే ఛాన్సే లేదు. సో మీరు ఎక్కువ క్లిప్స్ యూజ్ చేయకుండా జస్ట్ 25 సెకండ్స్ 20 సెకండ్స్ బిలో ఉన్నవైతే మరీ లాంగ్ పెట్టేసినా సరే అవి చూడరు ఎక్కువ మంది. యావరేజ్ టైం వస్తేనే యూట్యూబ్ ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది కనుక మనమైతే షార్ట్స్ ఒక 20 సెకండ్స్ ఉన్న షార్ట్స్ అయితే పెట్టేయండి. ఇప్పుడు ట్రెండింగ్ ఏముంది, ఫర్ సపోజ్ బిగ్ బాస్ తీసుకుందాం. బిగ్ బాస్ నేనైతే ఎలా గెయిన్ చేశానో చెప్తున్నాను. బిగ్ బాస్ అయితే ట్రెండింగ్ టాపిక్ కనుక బిగ్ బాస్లో క్లిప్స్ యూజ్ చేసి షార్ట్స్ పోస్ట్ చేసేదాన్ని. దానికి ఒక్క వీడియోకి అయితే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ ఒక్క వీడియో వల్లే నాకు 335 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు గైస్. సో షార్ట్స్కి అలాగా కాపీరైట్ రాదు. సో ఇంకా మంది మోనిటైజేషన్ కంప్లీట్ అవ్వలేదు కనుక ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి. మోనిటైజేషన్ కంప్లీట్ అయ్యాక అయితే మనం పోస్ట్ చేయకూడదు. సో మనం ఈ బిగ్ బాస్ క్లిప్స్ తీసుకొచ్చి షార్ట్స్లో పోస్ట్ చేసి ఒక ట్రెండింగ్ సాంగ్ ఒకవేళ దానికి వాయిస్ ఓవర్ లేకపోతే ట్రెండింగ్ సాంగ్ ఏదైతే ఉంది పోస్ట్ చేసేయండి. ఆ పోస్ట్ చేసింది దానివల్ల మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు. నెక్స్ట్ ఆ వీడియోస్ డిలీట్ చేసేయండి. సో సెకండ్ ట్రిక్ వచ్చేసి మన షార్ట్స్ని బేస్ చేసుకుని అయితే మానిటైజేషన్ కంప్లీట్ చేయలేం. సో మన షార్ట్స్ని యూజ్ చేసి సబ్స్క్రైబర్స్ మాత్రమే గెయిన్ చేయగలము. నెక్స్ట్ ఆ షార్ట్స్ పోస్ట్ చేసే టైంలోనే లాంగ్ వీడియోస్ డే బై డే పెట్టండి. ఓకే, ఆ లాంగ్ వీడియో ఈ షార్ట్స్కి కిందన వీడియో లింక్ పెట్టడానికి అవుతుంది. దాన్ని ఎలా రిలేట్ చేయాలో రిలేటెడ్ వీడియో అలాగని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దాన్ని లాంగ్ వీడియో క్లిక్ చేసి పెట్టామనుకో, ఎవరైనా షార్ట్ ఓపెన్ చేసినప్పుడు కింద క్యాప్షన్లో కూడా మెన్షన్ చేయండి కింద వీడియో చూడండి అని చెప్పేసి. ఒక 1,000 సబ్స్క్రైబర్స్ చూసారనుకో, అందులో 10 మెంబర్స్ అయినా మన లాంగ్ వీడియో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలా మనం వాచ్ టైం అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనకి 4,000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్గా రావాలి, అప్పుడే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. సో షార్ట్స్ని యూస్ చేసుకొని లాంగ్ వీడియోస్కి ఇలా వ్యూస్ని కూడా గెయిన్ చేయొచ్చు. అది ఎలా చేయాలి అనేది నేను స్క్రీన్ రికార్డ్ ఇక్కడ ప్లే చేస్తాను, నెక్స్ట్ చూసియండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి అయితే వెళ్ళి ఒక షార్ట్ ఓపెన్ చేయండి. ఏదైతే పోస్ట్ చేసామో దాన్ని ఎడిట్ నొక్కి అక్కడ షో మోర్ క్లిక్ చేయండి. అక్కడ రిలేటెడ్ వీడియో ఉంది కదా, అది క్లిక్ చేశాక మనం ఏదైతే వ్యూస్ రాలేదో, తక్కువ వ్యూస్ వచ్చాయో ఆ వీడియోని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి ఓపెన్ చేశాక అలా ఆ వీడియో మీద క్లిక్ చేస్తే మన వీడియో అయితే ప్లే అవుతుంది. థర్డ్ ట్రిక్ ఏంటి అంటే, మనం దేనికి రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నామో అలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తారు కదా యూట్యూబ్ ఛానల్స్. ఎక్కడైతే ట్రెండింగ్ ఎక్కువ మంది చూసే ఛానల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కమెంట్స్లో రాసి దాని కింద మన వీడియో లింక్ అయితే ఇచ్చామనుకోండి, ఎక్కువ మంది ఓపెన్ చేసి చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీస్ ఉంటాయి, లైక్ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, లైక్ ఆదిరెడ్డి. తను ఎక్కువ బిగ్ బాస్ కోసం చెప్తాడు కనుక తన కమ్యూనిటీ ఉంటుంది. కమ్యూనిటీ పోస్ట్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి మనం ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ పిక్ పెట్టి దాని కింద మనం వీడియో లింక్ పెట్టి, ఈ వీడియోలో ఇలా చాలా అంటే సంథింగ్ ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది అని చెప్పేసి కమెంట్ పెట్టి దాని కింద మనం లింక్ ఇచ్చామనుకోండి, ఎక్కువ మంది చూసి మన ఛానల్ని విజిట్ చేసే అవకాశం ఉంది కనుక. సో ఇలాంటి ఛానల్స్ని బేస్ చేసుకొని కూడా మనం ఫాలోవర్స్ని గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వాచ్ అవర్స్ని కూడా కంప్లీట్ చేయొచ్చు.
నెక్స్ట్ ఫోర్త్ ట్రిక్ వచ్చేసి ప్రెజెంట్ ఏది ఎక్కువ ట్రెండింగ్లో ఉందో ఆ హ్యాష్ ట్యాగ్స్ని అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మన టాపిక్ రిలేటెడ్గా మరీ ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేయకండి. ఓన్లీ కొన్ని హ్యాష్ ట్యాగ్సే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసేవి ఇవ్వండి. నేను కూడా ఫస్ట్లో చాలా లాంగ్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసేదాన్ని, అన్ని హ్యాష్ ట్యాగ్స్ వర్క్ అయిపోతాయని. కానీ అన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేస్తే అస్సలు యూజే. సో డోంట్ గివ్ టూ మచ్ హ్యాష్ ట్యాగ్స్, ఓన్లీ కొన్ని హ్యాష్ ట్యాగ్సే మంచివి ఇవ్వండి అంతే. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ ట్రిక్ వచ్చేసి మనం థంబ్నెయిల్ కరెక్ట్గా పెట్టకపోతే యూస్ లేదు, ఎక్కువ మంది చూడరు. మనం ఏ కంటెంట్ ఇస్తున్నామో థంబ్నెయిల్లో పర్ఫెక్ట్గా ఉండాలి. సో మనం థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, మనకి ఏ టాపిక్ మీద ఏంటి టెక్స్ట్ కావాలి అనేది చాట్‌జీపీటీకి వెళ్ళి మనకు కావాల్సిన థంబ్నెయిల్‌లో ఏ పిక్స్ అయితే కావాలో ఆ పిక్స్ ఇచ్చేసి మనం టెక్స్ట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అది ఇచ్చేస్తే అది చాలా బాగా ఎడిట్ చేసి ఇస్తుంది. సో అలా ఎడిట్ చేసుకోండి. అలా ఎడిట్ చేసుకుంటే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. సో మనం చాలా పిచ్చి పిచ్చిగా ఎడిట్ చేసుకోవడం వల్ల ఎక్కువ మంది చూడడానికి ట్రై చేయరు. థంబ్నెయిలే ఎక్కువ వీడియోకి వ్యూస్ రావడం హెల్ప్ చేస్తుంది. సో ఇవి గైస్, అంటే మనం మోనిటైజేషన్ కంప్లీట్ అవ్వకముందు వరకే ఈ షార్ట్ వీడియోస్ అయితే అలా పోస్ట్ చేసుకోవాలి. కంప్లీట్ అయ్యాక మోనిటైజేషన్కి అప్లై చేసుకునేటప్పుడు అయితే ఆ షార్ట్స్ అన్నీ డిలీట్ చేసేయాలి. అలాగే షార్ట్స్ మనకి లాంగ్ వీడియోస్ వాచ్ అవర్స్ కావాలి కనుక షార్ట్స్ ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేయవు, ఓన్లీ ఫాలోవర్స్ని రావడానికి, నెక్స్ట్ లాంగ్ వీడియోస్ కూడా కొంచెం పబ్లిష్ చేయడానికి చిన్నది యూస్ఫుల్ ఉంటాయి అంతే. నెక్స్ట్ అది వ్యూస్ రావడం తగ్గిపోయాక వెంటనే డిలీట్ చేసేయండి షార్ట్స్. సో ఇవి గైస్ ట్రిక్స్ అండ్ టిప్స్. ఇవి ఫాలో అవుతే గ్యారంటీ మీకు చాలా ఫాస్ట్గా అయితే ఫాలోవర్స్ డెఫినెట్గా వస్తారు. ఎందుకంటే నేను 7 డేస్లోనే 2 వీడియోస్ నావి 2 మిలియన్స్కి వెళ్ళాయి అంతే. నాకు 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. సో ఇలా మంచి వీడియోస్ని షార్ట్స్లో పోస్ట్ చేయండి, ఫాలోవర్స్ని గెయిన్ చేయండి. ఇదే నేను చెప్పేది. నెక్స్ట్ నా ఛానల్ అయితే ఇంకా మోనిటైజేషన్ కంప్లీట్ అవ్వలేదు. సో అందుకే నేను ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఎలా గెయిన్ చేయాలో వీడియో చేశాను. వన్స్ నా మోనిటైజేషన్కి వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయనుకో, అవి ఎలా కంప్లీట్ అయ్యాయో కూడా నేను వీడియో చేసి చెప్తాను. నెక్స్ట్ మనం ఒక వీడియో సబ్స్క్రైబర్ ఫుల్గా చూడాలి, చూసే ఇంట్రెస్ట్ రావాలి అంటే మనం పర్ఫెక్ట్గా ఎడిట్ చేసి పెట్టాలి. సో అలా ఎడిట్ చేయడం నేర్చుకోవడానికి కొంచెం ట్రై చేయండి. నేను కూడా ఇప్పుడే ఇంకా స్టిల్ లెర్నర్. నేను పెట్టి 1 వీకే అయ్యింది ఛానల్. సో అంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం 1 వీక్ నుండే పెడుతున్నాను. సో ఇది మన న్యూ ఛానల్ కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.